మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషికి ప్రజలు గుర్తుకొస్తారు. పాదయాత్ర జరుగుతూ ఉండగా కార్పొరేషన్లను బస్సు పట్టించిన పరిస్థితి చూసి జగన్ అనే నేను కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాను అని చెప్తే ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతాను అని చెప్పి నేను చెప్తే ప్రతి కులంలో 45 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కకు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కకు చేయూతన్న పథకం ద్వారా ప్రతి ఒక్కకు తోడుగా ఉంటాను. 75,000 రూపాయలు ఇస్తాము, ఉచితంగా ఇస్తాము అని చెప్పి బలం చెబితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పట్టించుకోడు. వెనకబడిన కులాలకు కార్పొరేషన్ ఇవ్వాలని, కులంలో ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలనే ఆలోచన రాదు. కానీ ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? ప్రతి కులానికి కార్పొరేషన్ అట. జగన్ చెప్పాడు కాబట్టి ప్రతి కులానికి కార్పొరేషన్ అట అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా బీసీలకు సంబంధించి ఒక సదస్సు పెడతాడు. అంటాడు బీసీ డిక్లరేషన్ అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాదు. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోలో బీసీల కోసం పెట్టిన 119 హామీలు గుర్తుకు రావు. కానీ ఎన్నికలకు మాత్రం 3 నెలలు ఎన్నికలున్నాయంటే మాత్రం రాజమండ్రికి పోతాడు. రాజమండ్రిలో బీసీల మీటింగ్ పెడతాడు. బీసీల మీటింగ్ రాజమండ్రిలో పెట్టి బీసీ డిక్లరేషన్ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తీస్తా ఉన్న ఈయన సినిమా చూడండి ఒకసారి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు, వీఆర్ఓలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అనంటే ఆయనకు మనసు రాదు. 4 సంవత్సరం మనసు రాదు. కానీ జగన్ పాదయాత్రలో వీళ్ళందరి ముఖం మీద చిరునవ్వులు చూస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి జీతాలు పెంచుతాను అని చెప్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం జీతాలు పెంచినట్టుగా డ్రామాలు ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎన్నికలకు ముందు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఇవన్నీ చూసినప్పుడు 57 నెలలు ఒక వ్యక్తి మన కడుపు మార్చి కేవలం చివరి 3 నెలలు మాత్రం అన్నం పెడతాను అనంటే ఆ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.